ఐడియా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు ఒక చిన్న ఐడియా యాపిల్గా మరి చెట్టుపై నుంచి కింద పడింది. అది యంగ్ న్యూటన్ని ప్రపంచంలోనే చాలా గొప్ప సైంటిస్ట్గా మార్చింది. ఒక చిన్న ఐడియా పెద్దద ఇంటర్నెట్గా మారింది, ఈ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఒక పెట్రోల్ బంక్ అటెండెంట్ ఒక చిన్న ఐడియాతో దేశంలోనే పెద్ద కంపెనీని స్థాపించారు. నా విషయాన్ని తీసుకోండి. యాక్టింగ్ అనే ఐడియా నాలో చాలా సంవత్సరాలుగా ఉంది. అప్పుడు నేను ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ఈ పెద్ద తెర మీద ఒక చిన్న స్థానాన్ని సంపాదించుకున్నాను. నాకున్న విశ్వాసం ఏంటంటే ఐడియా అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ ఆ ఐడియాని ఎవరు ముందుకు తీసుకువెళ్తారో వాళ్లే ఆ ఐడియాతో అద్భుతాల్ని సృష్టించగలుగుతారు. హలో ఇండియా, ఈ స్టార్టప్ వేదిక మీదకి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఐడియా బాస్, ఐడియా మీది, డబ్బు మాది. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఇన్వెస్టింగ్ టైటన్స్. ముందుగా రాబోయేది ఇన్నోవేటివ్ డిజైన్స్, లగ్జరీ ఇంకా అడ్వెంచర్స్ మాస్టర్, డెల్లా లీడర్స్ క్లబ్కి చెందిన ఫౌండింగ్ లీడర్ జిమ్మీ మిస్త్రీ, అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్ షీ ద పీపుల్ ఇంకా గైత్రీ ఫౌండర్ శైలి చోప్రా. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. ఇండోర్ నుంచి అమెరికా వరకు బిజినెస్ ని విస్తరించారు సీరియల్ ఇన్వెస్టర్, వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా, లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ బన్సల్, టైటన్స్ మీరందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏదైనా స్టార్టప్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఏం చూస్తారు? నాకు సంబంధించి చాలా ముఖ్యమైనది ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ, ఎనీ ఐడియా, వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్. లవ్లీ. ఐడియా బాజులో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఐడియా యూనిక్ గా ఉండాలి, అలాగే చాలా పవర్ఫుల్ గా ఉండాలి. ఐడియా పవర్ఫుల్ గా ఉండాలి. మేమంతవరకు ఐడియాస్ గా ఉన్న ఐడియాస్ ని చూద్దాం అనుకుంటున్నాం. ఆ ఐడియాస్ ని రియాలిటీకి తీసుకురావడానికి వింగ్స్ ఎవరైనా ఇస్తారా అని ఎదురు చూసే వాళ్ళు కావాలి. ఐ థింక్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ దట్. లవ్లీ. మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడికి వచ్చే ఐడియాస్ అన్ని కూడా ఆ ఐడియాస్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, లేదా ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళని మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం, వాళ్లకు మెంటర్గా ఉంటాం. అది మాత్రమే కాకుండా వీఆర్ నాట్ ఓన్లీ మేక్ ఇన్ ఇండియా బట్ వీ మేక్ ఫ్రమ్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్ టు ద వరల్డ్. చాలా బాగా చెప్పారు. సరే, ఇప్పుడు మన మొదటి ఐడియా బాస్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఐడియా ఎలాంటిదంటే దాంతో మీ కడుపు నిండుతుంది, జేబు కూడా నిండుతుంది. ఎలా అంటారా? అది మనం ఆయన్నే అడుగుదాం. అవకాశాలు నిండిపోయిన ఈ లోకంలో కొంతమంది విదేశాలలో గెలుపు వైపు నడుస్తారు, కానీ కొంతమంది ఆపర్చునిటీస్ ని ఇంటికి తీసుకురావాలని చూస్తారు. ఇతనే పూణేకి చెందిన ఆశీష్ డకోలే. ఇతను ఒక ఇన్నోవేటర్, అలాగే డ్రీమర్ కూడా. అంతకన్నా ముఖ్యంగా ఒక ఫ్యామిలీ మ్యాన్. నేను దాదాపు 12 సంవత్సరాల్లో 5 కంపెనీలకి స్విచ్ అయ్యాను. నాకు ఆఫర్స్ వచ్చాయి, యూరోప్ లో కూడా పనిచేశాను. ఆ తర్వాత నార్వేకి వెళ్లే అవకాశం వచ్చింది. నేను ఆ నార్వే ఛాన్స్ ను కూడా రిఫ్యూజ్ చేసుకున్నాను. ఇతను ఫారెన్ లో ఉన్న కంఫర్ట్ ని పక్కన పెట్టి అతని దేశంలో క్రియేట్, ఇన్నోవేట్ ఇంకా ఎంపవర్ ని ఎంచుకున్నాడు. బికాస్ వైల్ టాలెంట్ క్యాన్ బిలాంగ్ ఎనీవేర్, పర్పస్ బిలాంగ్స్ హియర్. నమస్తే టైటన్స్, నా పేరు ఆశీష్ డాకోలే. నేను మహారాష్ట్ర పూణే నుండి వచ్చాను. నేను ఇక్కడికి మీ అందరినీ ఇంకా ధనవంతుల్ని చేయడానికి వచ్చాను. ఆడియన్స్, మీలో ఎవరెవరు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారు, ఇంకా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు? మేమందరం. నేను అదే అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అవ్వచ్చు. మీరు ఇంట్లోనే కూర్చొని ఎలా సంపాదించుకోవచ్చో ఎవరికైనా తెలుసా చెప్పండి. తెలుసుకోవాలనుకుంటున్నారా? పక్కా? అయితే ఇలాగే టైటాన్స్, ఇదే వెండి బైట్. ఇండియాలోనే చాలా యూనిక్ అయిన వెండింగ్ మిషన్ రేంజ్. దీన్ని నేను చాలా కష్టపడి తయారు చేశాను. ఈ మిషన్స్ మీకు కేవలం 30 సెకండ్లలో త్వరగా సర్వ్ చేస్తుంది. ఇది మన బజార్లో దొరికే ఫుడ్.
బెవరేజెస్, మీల్స్ అండ్ స్నాక్స్. టైటాన్స్, నేను ఒక్క విషయం చాలా ప్రౌడ్గా చెప్పదలుచుకున్నాను. ఈ మిషన్ 100% మేడ్ ఇన్ ఇండియానే. వెరీ గుడ్. ఇంకో విషయం తెలుసా? ఈ మిషన్లో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ 3 ముఖ్యమైన అంశాలు మార్కెట్లో అవైలబుల్గా దొరికే మిగతా వెండింగ్ మిషన్ కంటే ప్రత్యేకమైంది. మొదటి విషయం, ఇది ఫుల్గా ఆటోమేటెడ్. అంటే హైజీన్ అండ్ ఫ్రెష్నెస్ ఫస్ట్ క్లాస్. మురికి చేతులతో చేయడానికి నో ఛాన్స్. రెండవది, ఈ మిషన్ యూపీఐ ఎనేబుల్. ఇందులో ఐఓటీ టెక్నిక్ కూడా ఉంది. దట్ మీన్స్ చేంజ్ లేదనే ఫీలింగ్ ని మర్చిపోండి. ఆన్లైన్ పేమెంట్ చేసి సంతోషంగా తినొచ్చు. మూడవది, మెషిన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు 2x2 ఫీట్ మాత్రమే సరిపోతుంది. ఒక ఎలక్ట్రిక్ పాయింట్ కావాలి అంతే. అది కూడా లేదనుకోండి, బ్యాటరీ పెడితే చాలు. టైటాన్స్, ఇప్పటి వరకు మేము 250 యూనిట్స్ కంటే ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా మాల్స్లో, మల్టీప్లెక్స్లో, మెట్రో స్టేషన్స్లో, ఫుడ్ కోర్ట్స్లో ఇలా చాలా చోట్ల ఇన్స్టాల్ చేశాం. అన్ని చోట్ల ఇది హిట్ అయింది. దీని ఓనర్స్ చాలా ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. సో టైటాన్స్, వెండీ బైట్ యొక్క ఈ యూనిక్ బిజినెస్ ఆపర్చునిటీని ఈ ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి నాకు మీ నుండి కావాల్సింది 2 కోట్ల రూపాయలు ఫర్ 5% ఈక్విటీ. ఈ డీల్లో మీరు నాతో పాటు జత కలుస్తారా? కానీ ఆశిష్ గారు, ముందు మీరు ఒక విషయం చెప్పండి. ఈ వెండింగ్ మిషన్ ఐడియా మీకు అసలు ఎలా వచ్చింది? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సీ ఇన్ 2014. నేను అప్పుడు యూరోప్కి వెళ్ళాను. నార్త్ యూరోప్ ఆన్ సైట్కి వెళ్ళాను, స్వీడన్లో. అక్కడ కొంతమంది ఇండియన్స్ ఉన్నారు, కొంతమంది బంగ్లాదేశీలు, కొంతమంది పాకిస్తానీలు. వాళ్ళందరూ కూడా గ్రోసరీ షాప్స్ ని రన్ చేస్తున్నారు. అక్కడ నేను కొన్నిటిని అబ్జర్వ్ చేశాను. ఇండియా నుండి కొన్ని స్ట్రీట్ ఫుడ్స్, కొన్ని వస్తువులు ప్యాకేజ్ తో అక్కడికి ఇంపోర్ట్ అవుతూ ఉన్నాయి. అవన్నీ ఒక్క రోజులో అయిపోతుండేవి. ఐ జస్ట్ ఆస్క్ దెమ్, అన్నా దీన్ని బయట పెట్టండి, స్టాల్లో పెట్టి అమ్మొచ్చు కదా అన్నాను. అప్పుడు అతను అన్నాడు, సార్ నిక్షేపంగా అమ్మొచ్చు, కానీ దీన్ని సేల్ చేయడానికి ఎవరూ లేరని చెప్పాడు. నేనప్పుడు తొందరపడి రోబోటిక్స్ హ్యాండ్స్ గా చేసిస్తాను అని చెప్పాను. అతను నన్ను ఎంతలా ఫాలో అయ్యాడంటే నేను ఖచ్చితంగా మిషన్ చేయాల్సి వచ్చింది. దెన్ ఐ కమ్ బ్యాక్. ఆ ఐడియా నాకు క్లిక్ అయింది. వెంటనే నా వర్క్ ని మొదలు పెట్టాను. దెన్ ఇన్ 2019 నేను రిజైన్ చేసేసాను. ఫుల్ గా ఈ పనినే మొదలు పెట్టాను. ఆ స్ట్రీట్ ఫుడ్, పానీపూరి వెండింగ్ మిషన్ నుండి మొదలు పెట్టాను. ఇప్పుడు నా దగ్గర మాక్సిమం మీకు చెప్పాలి అంటే 15 డిఫరెంట్ టైప్ మిషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్నిట్లో నా స్టాండర్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ 3 కంటిన్యూస్ గా వీటిని సేల్ చేస్తూనే ఉన్నాను మార్కెట్లో. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్. ఫస్ట్ ఇంప్రెషన్. థ్యాంక్ యూ సార్. హీ డిజర్వ్ ద రౌండ్ ఆఫ్ అప్లాస్. దీని కాస్టింగ్ ఎంత? సార్, ఆ మిషన్ రేటు 1.5 lakh. అలాగా? ఈ మిషన్ షేక్, కోల్డ్ కాఫీ, రకరకాల బెవరేజెస్, కోల్డ్ బెవరేజెస్ చేస్తుంది. ఈ మిషన్ ధర 1.9 lakhs. సరే. దిస్ మిషన్ ఫర్ ప్యాక్ స్నాక్స్. ఇందులో హాట్ ఎయిర్ బ్లోయరు ఉంటుంది. ఏదైనా కార్పొరేట్ ఆఫీస్లో లంచ్ టైం లేదంటే బ్రేక్ టైం ఉంటుంది కదా, అప్పుడు దీన్ని 2-3 గంటల పాటు సూపర్గా యూజ్ చేసుకోవచ్చు ఆ టైంలోగా. సో ఫస్ట్ మీరు ఒక్క విషయాన్ని క్లారిఫై చేయండి. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది? తినడానికి ఇస్తేనే కదా అర్థమయ్యేది. ఆఫ్ కోర్స్, ప్లీజ్ కమ్. లెట్స్ గో. యా. దిస్ ఈజ్ యుఐ. యా. ఐఎమ్ గోయింగ్ టు ఆర్డర్. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు కావాల్సింది పానీపూరి. చాక్లెట్ పానీపూరి, మసాలా పానీపూరి. అవును, ఉందా? 2 ఉన్నాయి. ఓకే, నేను done. దీన్ని ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుంటాను. Okay. దిస్ ఈజ్ షోయింగ్ 40 రూపాయలు. ఇప్పుడు 40 రూపాయల క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఓకే. సో డైరెక్ట్లీ టు ద క్యూఆర్ కోడ్. నేను నా యూపీఐ యాప్ని ఓపెన్ థ్యాంక్ యూ చేసి ఫర్ ద ట్రీట్. నౌ ఐ విల్ పే. ఇందులో పేమెంట్ పూర్తయ్యాక ఇందులో అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సి, చాలా ఈజీగా అయింది. అవునవును, మరో 20-30 సెకండ్లలో ప్లేట్ వచ్చేస్తుంది. ఇందులో స్టఫింగ్ ఫిల్ అవుతుంది. ఓకే. అదిగో వస్తుంది, చూసారా? ఓ వెరీ Order నైస్. complete అయింది. ఇక్కడ స్టేటస్ అవును, కనబడుతుంది కదా? ఇక్కడ చూపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు బ్లూ లైట్ ఉంది కదా, ఇప్పుడు మీ ఆర్డర్ ని తీసుకోవచ్చు. Okay. ఎక్కడి వరకు మీరు ప్లేట్ తీయకుండా ఉంటారు అప్పటి వరకు ఇది హోమ్ స్క్రీన్ లో రాదు. Okay. ఇంకొక ఆర్డర్ కూడా తీసుకోవచ్చు. Okay. యు వాంట్ టు టేక్? Yes. యా. మీరు ఇప్పుడు ఒక్కొక్క పానీపూరి తీసుకుని తినొచ్చు. ఆ ప్లేట్ ఈ లో కవర్ తీసేయచ్చు కదా? ఆ కవర్ ని పక్కన పెట్టేయచ్చు. దిస్ ఇస్ ఫర్ సేల్. మీకు ఏ ఫ్లేవర్ కావాలో దాన్ని తీసుకోవచ్చు, అంతే. దిస్ ఇస్ ఇది సెన్సార్. యా, లవ్లీ. ఇందులో క్వాంటిటీ సెట్ అయి ఉంటుంది. దట్ మస్ట్ క్వాంటిటీ ఓన్లీ ఓ డిస్పెన్స్. వెరీ నైస్. ఓకే, నౌ ఇట్స్ ద రియల్ Yes. టెస్ట్.
Not bad at all. My fellow Titans should try this hygienic pani puri. అయితే రండి. Please come. Vend it from a machine. రండి. Please. We love to go around the world and vend things from machines. వావ్, చాలా బాగుంది. కానీ ఈ పానీపూరి పైనుంచి కిందకు వస్తుందా లేదా ఆల్రెడీ ట్రేలో ఉందా? లేదు, ఇది కేవలం షో షో కోసం. కోసం. లోపల ప్లేట్స్ ఇంకా అన్ని లోపలే ఉన్నాయి. But the filling is getting done there. యా, ఫిల్లింగ్ ఈస్ గెటింగ్ డన్. ఈ కంప్లీట్ మిషన్ లో 100 పీసెస్ ఉంటాయి. క్వాంటిటీ మ్యానుఫ్యాక్చర్ మీ ఫ్యాక్టరీ ఉంది కదా, దాని సైజ్ ఎంత? ప్రస్తుతానికి 5000 స్క్వేర్ ఫీట్. 5000 స్క్వేర్ ఫీట్ లో మీ ప్రొడక్షన్ కెపాసిటీ అంటే ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? ఇప్పుడు మా ఫ్యాక్టరీలో కంప్లీట్ గా 19 మంది పనిచేస్తున్నారు. అవుట్ ఆఫ్ 19, 11 ఆర్ ఇంజనీర్, రిమైనింగ్ ఆర్ ఇన్ ప్రొడక్షన్ లైన్. ఓకే, మీ దగ్గర ఉన్న ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో ఎన్ని మెషిన్స్ ని మీరు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు? మంత్లీ 15 మిషన్స్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఇన్ని ప్రోడక్ట్స్ ఎప్పుడూ చేయలేదు. మంత్లీ 10-15 మాత్రమే చేయగలిగాం. కానీ ఇప్పుడు 40 to 50 వరకు మేము మెయింటైన్ చేస్తున్నాం. అది మంత్లీ? అవును, మంత్లీకి. అంటే మంత్లీ దాదాపు మీకు 10 నుంచి 12 లక్షల వరకు టర్న్ ఓవర్ వస్తుంది, కరెక్టేనా? Yes. 18 నుంచి 19 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. Yes. వాళ్ళ శాలరీ కెన్ యూ జస్ట్ గివ్ మీ ద బ్రేకప్? 12 లక్షల్లో నెల ఖర్చు ఎంత? ఇప్పుడు మా రెంట్, కొత్త ఫ్యాక్టరీ రెంట్ మొదలైంది. శాలరీస్ కూడా ఇస్తున్నాం. ఆహా. ఆ తర్వాత పర్సంటేజ్ గురించి ఒక్కొక్కటి చెప్తూ వెళ్ళండి. శాలరీస్ ఎంత పర్సంటేజ్? అందులో ఈ ఖర్చులన్నీ పోను మాకు మిగిలేది 30 to 40%. Net margin. అవును, నెట్ మార్జిన్. కటింగ్ అంతా పోగా Yes, 40%. sir. ఏం బిజినెస్ సార్ ఇది? ఎంతో డిమాండ్ ఉందని మీరు అంటున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా జరగాలి. ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తోంది? మ్యామ్, ఇండియా నుంచే ఎక్కువగా వస్తోంది. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే కొద్దీ వెండింగ్ మిషన్ కల్చర్ కూడా పెరుగుతూ పోతుంటుంది. అయితే వెండింగ్ మిషన్ కల్చర్ ఇండియాలో ఎంత ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతోంది? దీని గురించి మీ అసెస్మెంట్ ఏంటో చెప్పండి. మేడం, దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు అందరూ నవ్వారు. వీడేంటి ఇలా అంటున్నాడు, ఏటీఎంలే పనిచేయడం లేదు, ఫుడ్ మిషన్ చేస్తావా? ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అన్నారు. కానీ ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడే నాకు రాకెట్ స్పీడ్ ఇచ్చింది. హైజీన్ గురించి, హైజీన్ స్పెల్లింగ్ కూడా ప్రజలకి తెలియదు అనిపించింది. హా. ఆ తర్వాత నేను ఎక్కువగా టార్గెట్ చేసింది పానీపూరి మిషన్ కే. ఎందుకంటే ఇది ఎక్కువ అన్హైజీనిక్ సెక్టర్. ఇందులో బ్యాడ్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీగా వస్తుంటారు, పిల్లల్ని ఎక్కువగా తిననివ్వరు, కానీ మిషన్ ని చూసి తినమని చెప్తారు. ఒకవేళ అందులో మంచి ఫుడ్ బ్రాండ్ ఉందంటే ఇక అంతే, అగైన్ ఫెంటాస్టిక్. కానీ పానీపూరి బండి దగ్గర కొని తినే టేస్ట్ వెండింగ్ మిషన్తో ఖచ్చితంగా రాదు. అంటే ఆయన ఇప్పుడు అడిగేది ఏంటంటే హైజీనిక్ గా పానీపూరి బయటకు వచ్చినా కూడా వీళ్ళకి టేస్ట్ మాత్రమే చాలా ముఖ్యం అనిపిస్తుంది. డెఫినెట్లీ అందులో గరిటె పెట్టి తిప్పుతుంటే దాన్ని కలుపుతారు, తిని చూడండి. ఇలా చూడండి, ప్రోడక్ట్ ఇన్నోవేషన్స్ వస్తుంటే బాగుంది, కానీ కస్టమర్ యాక్సెప్టెన్స్ అలాగే దీని బిజినెస్ మోడల్ చూస్తుంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, కస్టమర్స్ కొందరు మల్టిపుల్ మెషిన్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక రిమోట్ ఏరియాలో ఉన్నారు, వాళ్ళకి కంట్రోల్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఏ విధమైన కంట్రోల్లో వాళ్ళు చూస్తున్నారు, వస్తువులన్నీ ఫ్రెష్ గా ఉన్నాయా, కరెక్ట్ గా ఉన్నాయా, దానిలో ఉన్న వస్తువులు అయిపోయాయా లేదా, సో Yes. దాని ఇంటర్ఫేస్ ఏంటి? సార్, మేము విఎంఎం అని ఒక టూల్ చేసాం, వెండింగ్ మిషన్ మేనేజ్మెంట్. నేను నా పిచ్చిలో చెప్పినట్టుగా ఇది ఐఓటీ ఎనబుల్. విఎంఎం ఏం చేస్తుందంటే మెషిన్లో సేవ్ అయిన డేటా మొత్తం సర్వర్కి పంపిస్తుంది, సర్వర్ మొబైల్ యాప్కు పంపిస్తుంది. మీరు యూఎస్లో ఉన్నా గానీ ఇండియాలో మీ మిషన్ పనిచేస్తుంది. ఒకవేళ మీ దగ్గర 100 మిషన్స్ ఉంటే మీరు ఇంట్లోనే కూర్చొని నా 10వ నెంబర్ మిషన్ ఏం చేస్తుందో చూసుకోవచ్చు, 11వ మిషన్ ఎలా పనిచేస్తుందో చూసుకోవచ్చు. మీరు యాప్లో నుండి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూ కెన్ పేస్ ఆల్ ద డేటా. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడదాం. మా ఆఫర్ సార్ 50 lakhs 20%. ఇది నాది అండ్ జిమ్మీ ఆఫర్. 25 ఇస్తున్నాం, 10%. సార్ 50 lakhs కి రియలీ, ఎందుకంటే నేను 5 ఏళ్ళుగా ఈ ఈక్విటీని సమకూర్చుకున్నాను. ఎంతవరకు ఎంత ఈక్విటీ ఇచ్చారు? ఏమీ లేదు సార్, అది 100% మీ దగ్గర ఉంది. కంప్లీట్లీ బూస్టర్. అయితే మీ ఆఫర్ ఓకే. మీరు ఒక ఆఫర్ ఇచ్చారు. నా అభిప్రాయం ఏంటంటే మార్కెట్ డిమాండ్ తీసుకున్నాక మీ డెసిషన్ మారొచ్చు. ఇంకా 2 టైటన్స్ ఆలోచిస్తూనే ఉన్నారు. సరే ఆశీష్ గారు, మార్కెట్ సర్వే తీసుకుందాం. షూర్. మీరు మార్కెట్ సర్వేలో ఏ ఓటైతే వెయ్యాలనుకుంటున్నారో ఆ ఓటు వేసేటప్పుడు మాత్రం ఈ పానీపూరి మిషన్ వైపు మాత్రం చూడకండి. ఈయన దగ్గర చాలా మిషన్స్ ఉన్నాయి. సార్, మీ మిషన్ వెల చాలా ఎక్కువగా ఉంది. మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఇప్పుడు మార్కెట్ డిమాండ్ చూద్దాం. రిజల్ట్స్ చూపించండి ప్లీజ్.
94%. టైటన్స్ మళ్ళీ ఒకసారి కాస్త ఎక్కువగా ఆలోచించే సమయం వచ్చిందని నాకు అనిపిస్తోంది. చెప్పండి. 25 lakhs 10%, 25 lakhs 10%, 50 lakhs for 20%. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే రండి. బన్సల్ సార్ మీరు? నేను ఈ ఆఫర్ని వీళ్ళిద్దరికి వదిలేస్తున్నాను. నేను ఈ డిసిషన్ ని హోల్డ్ చేస్తున్నాను ఇన్వెస్ట్ చేయడం. శైలి? నేను మీ మిషన్ ని ఎక్కడ చూసినా ఖచ్చితంగా పానీపూరి తింటాను. దిస్ ఇస్ నాట్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్, సో ఐ వుడ్ లైక్ టు సిట్ అవుట్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. మీరు కౌంటర్ ఇవ్వచ్చు, ఒకవేళ మాకు నచ్చితే చూద్దాం. సార్ 50 lakhs ఫర్ 20%. ఇది సెట్ అవ్వదు, సారీ టు సే. నాకు 2 CR ఖచ్చితంగా అవసరం. అది ఎందుకు అవసరం అంటే ఇంకా తక్కువ సమయంలో నేను ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. మీరు దీన్ని మార్జిన్ మనీగా పెట్టుకుని బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. ఈ 50 లక్షల్ని మీరు ఈక్విటీ మనీగా యూజ్ చేసుకోవచ్చు. దాని బ్యాంకు నుంచి 1.5 కోటి ఫండింగ్ తీసుకోవచ్చు. సార్ నాకు బ్యాంకు మెంటర్ ఇవ్వదు. సార్ ఆయన కేవలం డబ్బులు మాత్రమే కాదు, మీ మెంటర్షిప్ కూడా కోరుతున్నారు. సార్ యుఎస్లో ఒక 3D కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశాను. దాని పేరు అజూర్ ప్రింటర్ హోమ్స్. ఒకవేళ మీకు 3D ప్రింటింగ్ లో ఏదైనా హెల్ప్ కావాలంటే వీ కెన్ బ్రింగ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మీకు వద్దంటే కూడా వీ రెస్పెక్ట్ యువర్ డిసిషన్. పర్సంటేజ్ లో నేను నెగోషియేట్ చేయగలను, కానీ నాకు 2 CR కావాలి. ఆశిష్ మీకేమనిపిస్తోంది? మీరు మా టైటన్స్ తో చేతులు కలుపుతారా లేదా? సార్ ఇట్ డస్ నాట్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ యువర్ అప్రిషియేషన్. వెరీ హ్యాపీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్ టు యూ. ఆల్ ది వెరీ థ్యాంక్ యూ, బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేనేం చేయాలనుకున్నానో దాన్ని పిక్చర్ చేసుకున్నాను. పర్సంటేజ్ని నేను నెగోషియేట్ చేయగలను, కానీ అమౌంట్లో నెగోషియేట్ చేయలేను. నేను మెంటర్షిప్ అది ఇదేని తీసుకునేవాడిని, ఎలాగైనా వాళ్ళతో కనెక్ట్ అవుతాను. కానీ ఫండ్కి ఇప్పుడు యూటిలైజేషన్ ఎక్కువగా ఉంది. అది నా పర్పస్ కి ఒకవేళ నేను వీళ్ళ దగ్గర తీసుకున్నా గానీ నా పర్పస్ ని సాల్వ్ చేసుకునేవాడిని కాదు. వాళ్ళని హ్యాపీగా ఉంచలేదు. జిమ్మీ సార్ ఆయన కొంచెం ఆఫర్ ఎక్కువ ఇచ్చి కదా, మీరు చాలా అటాచ్ అయినట్టు అది అనిపించింది. గ్యాప్ ఎక్కువ ఉంది, కానీ అది వైబుల్ గ్యాప్ కాదు. మన యంగ్ ఇండియాలో ఉన్న ఒక విచిత్రమైన ప్రాబ్లం కి ఒక ప్రత్యేకమైన సొల్యూషన్ తో దేశ రాజధాని ఢిల్లీ నుంచి వస్తున్నారు జెన్జీ ఐడియా బాస్ వంశ్ ఇంకా వైభవ్. తన వల్ల నాకు తల పేలిపోతుందిరా. నేను చెప్పేదానికి ఒక లిమిట్ ఉంటుంది. వాలిడేషన్ ఇచ్చి చచ్చిపోతున్నాను. ఏం కాదులే, ఇది చాలేదు అది చాలేదని ఏదో ఒకటి అడుగుతూనే ఉంది. ముందు విను, సమయం వచ్చినప్పుడు మారిపోతాయి. పేదోడిని అయిపోయాను, నా అకౌంట్ బ్యాలెన్స్ మైనస్ లో ఉందిరా. రే ఇక్కడ చూడు. అరే మావా, ఇక్కడ పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. చెప్పేసి టైటన్స్ నాకు బ్రేకప్ అయిపోయింది. ఒక టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి బ్రేకప్ అయింది. ఏదో ఒక టైంలో ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండుంటది అందరికి. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ మీ లైఫ్ లో కూడా జరుగుండొచ్చు. మావా, వీళ్ళ లైఫ్ లో కూడా ఖచ్చితంగా ఉండుంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాను తెలుసా? ఆ 300 రూపాయల కాస్ట్లీ కాఫీ. మావా, ఈ అమ్మాయి నాకు ఎంత డ్రైన్ చేసిందంటే ఫైనాన్షియలీ, ఎమోషనలీ, మెంటలీ అన్ని వైపులా. ఎప్పుడు చూడడానికి వెళ్ళినా కూడా ఎప్పుడు గిల్ట్ ట్రిప్, అప్పుడప్పుడు బ్యాంక్ ట్రిప్. మావా, మన లైఫ్ లో ఇన్ని ట్రిప్లు వెళ్ళుంటామా? అస్సలు లేదే. ఎప్పుడు చూడు వేరే వేరే పేరుతోనే పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారి అయితే అర్థం చేసుకోవచ్చు, రెండోసారి కూడా అర్థం చేసుకోవచ్చు, క్యూట్ గా ట్రై చేయొచ్చు. మళ్ళీ ఇలా చేస్తే డజంట్ మేక్ సెన్స్. అండ్ నీకు తెలుసా, హానెస్ట్ గా చెప్పాలంటే నేను ఒక షాలో మనిషి. నేను తనతో ఉండడానికి కారణం తను చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఓకే, అండ్ తన అంబియన్స్ బాగుంటుంది, అండ్ నేను తనతో ఉన్నప్పుడు అందరూ నాకు వాలిడేషన్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పావు, నాకు రిలీజ్ అయింది. ఓకే, తను ప్లేలిస్ట్ లానే ఒక మిడ్. ఏంటి మిడ్ అంటే? మిడ్ అనమాట. అండ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ మ్యాన్. ఐ హావ్ మూవ్డ్ ఆన్. ఐ ఫౌండ్ సమ్వన్ ఎల్స్, సమ్వన్ బెటర్. అరే మావా, పేరేంటో చెప్పు. ఇట్స్ కాల్డ్ కాఫీ కాఫీ. అద్భుతంగా ఉంది మావా, బ్లూ అండ్ బ్యూటిఫుల్. అదే చెప్పానుగా. అండ్ టైటన్స్, దీంట్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి.
ఫస్ట్ విషయం, ఇది నా పేరుని ఎప్పుడు తప్పు చెప్పదు, ఎప్పుడు నన్ను కరెక్ట్ గానే పిలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మా నాన్నని ఎప్పుడు బ్రతిమిలాడని నేను పాకెట్ మనీ తీసుకుంటున్నాను, అది కూడా వేస్ట్ అవ్వకుండా చేస్తుంది. అండ్ మూడో విషయం, అండ్ ఇందులో మెయింటెనెన్స్ ఏంటంటే మన డేట్ మొత్తం 100-200లోనే మొత్తం అయిపోతుంది. ఐ హానెస్ట్లీ థింక్ ఐ హావ్ ఫౌండ్ మై సర్వలక్షణ సంపద. నేను దీన్నే పెళ్లి చేసుకుంటాను. అండ్ కాస్ట్లీ కాఫీ అడిగిన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నేను తనకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావు తెలుసు, ఖచ్చితంగా స్టాక్ చేస్తావు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది బాగా విను. ఓవర్ చార్జ్ చేసినందుకు వేరెవరైనా ఎత్తుకో గోల్డిగర్, నీకు పెద్ద దండం. సో హాయ్ టైటన్స్, ఈ విధంగానే మాకు 2023లో 300-400 కాస్ట్లీ కాఫీ వల్ల మాకు బ్రేకప్ అయింది. ఇంకా తర్వాత 3 లక్షలు ఇంకా 1 స్పూన్ కాన్ఫిడెంట్తో టైల్ని ఓపెన్ చేసాం. ఇప్పటి వరకు గ్రోత్ మొత్తం ఆర్గానికే. మేము 2 లక్షల పైగా కాఫీస్ని అమ్మాము, 1 కోటికి పైగా రెవెన్యూని మేము సంపాదించాం. ఇంకా ఢిల్లీ ఎన్సీఆర్లో మాకు 6 అవుట్లెట్లు ఉన్నాయి. ఈ జెన్సీ కాఫీ మూవ్మెంట్ని నేషనల్ వైడ్గా తీసుకెళ్ళటానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? అండ్ ఫర్ దట్ వీఆర్ ఆస్కింగ్ 1.5 CR ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ 10% ఆఫ్ ఈక్విటీ. థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు కాఫీ చూడ్డానికి కాదు, తాగడం కోసమే. సో మీరు మీ కాఫీని తాగడానికి ఇచ్చారంటే తర్వాత టైటస్ డిసైడ్ చేస్తారు. మీ కాఫీ రెడీ అయ్యేంత వరకు వి కెన్ స్టార్ట్. ముందుగా మిమ్మల్ని ఐడియా బాక్స్ కి స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పిచ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కాఫీ అన్ని చోట్ల దొరుకుతుంది. మీ కాఫీలో స్పెషాలిటీ ఏమిటి? ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? సార్, ఐడియా ఎలా వచ్చిందంటే నేను వంశీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ముందు నుంచే మేమిద్దరం కాస్త డిఫరెంట్గా ఉంటాం. మేమిద్దరం ఎప్పుడు సంపాదించాలి, మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటాం. మేము స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న బిజినెస్ని కలిసి చేసాం. నేను మొబైల్ యాక్సెసరీస్ని సేల్ చేశాను, వీడు డిజైనింగ్ వర్క్ చూసుకుంటాడు, ఇంకా కొన్ని ఏజెన్సీస్ని రన్ చేసాం. ఆ విషయాలన్నీ మేము చేసిన తర్వాత యాక్చువల్లీ మా మీటింగ్స్ అంతా మేము స్టూడెంట్స్ అయినంత వల్ల మాకు ఆఫీస్ అంతా ఏం లేదు. సో కాస్ట్లీ కెఫేకి వెళ్ళి మేము మీటింగ్స్ అటెండ్ చేస్తాం. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మా దగ్గర డబ్బులు అయిపోయాయి. అప్పుడే మాకు రియలైజ్ అయింది 300-400 మేము ఇస్తున్నాం. ఒక్క నిమిషం. మా దగ్గర డబ్బు మొత్తం అయిపోయేసరికి మేము పెద్ద కాఫీ అడిక్ట్ అయిపోయాం. మాకు ఇంట్లో చేసే ఇన్స్టెంట్ కాఫీ, వేరే కాఫీ ఏమీ నచ్చవు. అందుకనే మేము ఆలోచించాం, ఇవన్నీ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయి, మనం ఎందుకు ఒకే ఒక కప్కి 300, 350, 400 ఖర్చు పెడుతున్నాం. అప్పుడే మాకు రియలైజ్ అయింది, ఇది కాఫీ ప్రైస్ మాత్రమే కాదు, కాఫీ మా కోసం క్రియేట్ చేసే స్పేస్ కూడా అది ఎక్స్ట్రా స్పేస్ గా క్రియేట్ చేస్తున్నారు కదా. కానీ మాకు కాఫీ మీదే అటాచ్మెంట్ ఎక్కువ అయిపోయింది. అందుకే మాకు ఒక ఐడియా వచ్చింది, అంబియన్స్ కోసం చార్జ్ చేయకుండా కస్టమర్స్ కి కాఫీ కోసం మాత్రమే చార్జ్ చేసే కాఫీ షాప్ ఓపెన్ చేయాలనుకున్నా. వైభవ్, ముందు నాకు ఒక ప్రశ్న ఉంది. మీ అవుట్లెట్ని సెటప్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? మీ పర్ అవుట్లెట్లో రెవెన్యూ ఎంత? తర్వాత పర్ అవుట్లెట్కి మార్జిన్ ఎంత? మా బిజినెస్ మోడల్ కొంచెం హైబ్రిడే. వి ఏదర్ ఓపెన్ కియాస్ ఆర్ QSR. మాకు 100 నుంచి 200 వరకు స్క్వేర్ ఫీట్ అవసరం అవుతుంది. అండ్ కాస్ట్ సెటప్, ఒకవేళ మేము కియాస్ ఓపెన్ చేస్తున్నామంటే దట్ వేరీస్ ఫ్రమ్ 3-4 lakhs. మేము అప్పర్ హ్యాండ్ ఒకవేళ ఒక మంచి QSR ఓపెన్ చేస్తున్నామంటే రెంటల్స్ అంతా ఇంక్లూడ్ చేస్తే దాని కాస్ట్ అరౌండ్ 7-8 lakhs అవుతుంది. సార్, రెవెన్యూ ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు మంత్లీ MRR లో చేస్తున్నాం 8 నుంచి 10 లక్షలు. పెర్ అవుట్లెట్? లేదు, ఓవరాల్ సార్. ఒక అవుట్లెట్ నుంచి 3 లేదా 3.5 లక్షలు వస్తాయి, కొన్ని అవుట్లెట్ లో 1.5 లక్షలు వస్తాయి. ఆన్ అన్ యావరేజ్ మాకు ఒక అవుట్లెట్ నుంచి 1.7 lakhs వస్తున్నాయి. ఒక అవుట్లెట్ నుండి 100% నుంచి 45% వరకు ఈస్ అవర్ డైరెక్ట్ కాల్స్. ఇప్పుడు మీరు తాగపోయే కాఫీ, మీ చేతికి రాపోయే ప్రోడక్ట్, దాని కాస్ట్ 45%. ఆ తర్వాత 30% డైరెక్ట్ కాస్ట్ గా వెళ్తుంది. అదేంటంటే శాలరీ, రెంటల్స్ ఎక్సెట్రా. 12 లేదా 13% వరకు కంపెనీ ఎక్స్పెన్సెస్, మిస్లేన్ ఎక్స్పెన్సెస్ అలాంటివి ఉన్నాయి. అందులో లాజిస్టిక్స్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్న 13 నుంచి 12% వరకు అది మా ప్రాఫిట్. మీ పెర్ కప్ కాఫీ రేట్ ఎంత? సార్, మా కాఫీ మెన్యూ 49 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 139 వరకు వెళ్తుంది సార్. మనం కాఫీ తాగడానికి వెళ్తే ఎన్వైరన్మెంట్ ఎంతో ముఖ్యం. ఎక్కడ తాగుతున్నాం, ఏ టైప్ ఆఫ్ కప్ లో ఇస్తున్నారు, మీరు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ని ఎలా ఇస్తారు? ఐ థింక్ ఎక్స్పీరియన్స్ కూర్చోవడం వల్ల రాదు. మా టార్గెట్ జెన్జీ కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళ దగ్గర టైము ఉండదు. వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంథింగ్ గ్రాబ్ అండ్ గో. ఇప్పుడు మాకు ఒక స్టోర్ ఉంది, దట్ ఈస్ అట్ విశ్వవిద్యాలయ మెట్రో స్టేషన్ ఢిల్లీ. అక్కడ మెట్రోలో పిల్లలు కాలేజ్కి వస్తారు, రైట్ ఆఫ్టర్ ద స్టేషన్ అట్ ద ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టేషన్. అదే మా ఫస్ట్ స్టోర్. వాళ్ళు అక్కడి నుంచి కాఫీ కొనుక్కొని కాలేజ్కి వెళ్తారు. ఇక్కడ ఉండే జడ్జెస్ అందరూ కూడా జెన్జీ కాదు,
ఇప్పుడంతా గర్ల్ ఫ్రెండ్ ని స్టేషన్ బయట నిలబెట్టి కాఫీ తాగడం అనేది ట్రెండ్ అయిపోవచ్చు. వీఆర్ అవుట్ ఆఫ్ టచ్. ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ టచ్ అట్ ఆల్. మీ గురించి చెప్పండి. నేను చెబుతున్నాను, నేను అవుట్ ఆఫ్ టచ్, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అదే. వంశ్ అండ్ వైభవ్, మై ఫస్ట్ రియాక్షన్, మీ యొక్క పిచ్ హ్యాస్ బీన్ ఓన్లీ అరౌండ్ ప్రైస్. ప్రైస్ కెనాట్ బి ద ఓన్లీ డిఫరెన్షియేటర్ ఇన్ ది ప్రోడక్ట్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మీరిద్దరూ వచ్చింది కూడా నాన్ కాఫీ బ్రూయింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. దెర్ ఈస్ ఎ సైన్స్ టు బ్రూయింగ్ కాఫీ. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్? మా మెయిన్ డిఫరెన్స్ యాక్సెసిబిలిటీ. అవును, కాఫీ తాగాలంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉండాలి. దాన్ని మనం ఎన్ని రోజులు సీరియస్ గా తీసుకుంటున్నామో అప్పటి వరకు నంబర్ 1 బెవరేజ్ గా మార్చలేము. ఎన్విరాన్మెంట్ ని మేము ఫన్ కోసం స్విచ్ చేసాం. సార్, మీరు అన్నారు మేము అన్ఎక్స్పీరియన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామని. సార్, మీరు నన్ను ఏ ప్రశ్న అడగచ్చు, రోస్టింగ్ నుంచి బ్రూయింగ్ వరకు. ఐ కెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. నేను అబద్ధం చెప్పను. నేను దీనికోసం 2 సంవత్సరాలు కేటాయించాను. ఇంకా అది ఒక సైన్స్ కూడా కాదు సార్, ఒక అలా అయితే కాఫీ ఇవ్వండి. సార్, మీ కాఫీ వస్తుంది. I got the cup that says hot girl latte. Thank you. I like that. జెన్సీని టార్గెట్ చేయాలి అనే ఈ ఐడియా, వాళ్ళ థింకింగ్ ఇంకా వాళ్ళ ఇన్స్టాగ్రామబుల్ లైఫ్ లోకి తీసుకువెళ్ళడం, అది ప్రైస్ పాయింట్ తో ఐ థింక్ దర్ ఇస్ సమ్ పాయింట్. అలాగే మేడం చూడండి, ఫస్ట్ లుక్ తో అలాగే ఫస్ట్ సిప్ తో కొంచెం థాట్ చేంజ్ అవుతుంది. మీ కప్ మీద అసలు ఏం రాస్తుంది? పూకీ కాఫీ. దీనిపైన ఏమేమి రాసి పెట్టారో అర్థం కావడం లేదు. మీరు హ్యాష్ ట్యాగ్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకే మీ కప్ మీద ఏం రాస్తుంది? నా దగ్గర కూడా హాట్ గర్ల్ ఉంది, కానీ వితౌట్ గర్ల్. దట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ యూ. మిమ్మల్ని వెతికి మరీ ఇచ్చినట్టున్నారు. యాక్చువల్ గా ఇది జెన్జీ భాష కాబట్టి జెన్జీనే అడిగి తెలుసుకోవాలి. లెట్స్ గో టు ద మార్కెట్ విత్ దిస్ క్వశ్చన్. ఆడియన్స్, మీ దగ్గర ఓటింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. మీరు మీ ఓటింగ్ ప్యాడ్స్ తో మాకు తెలియజేయండి, మీరు వీళ్ళ ప్రోడక్ట్ ని తీసుకుంటారా లేదా. Audience is saying that they are interested in the product. చెప్పండి టైటన్స్, మీరు వీళ్ళతో చేతులు కలపాలనుకుంటున్నారా? యువర్ ఫోకస్ విత్ ద కరెంట్ బిజినెస్ మోడల్, ఐ డోంట్ ఫీల్ బెస్ట్ క్వాలిటీ బీన్స్, బెస్ట్ క్వాలిటీ సర్వీస్, బెస్ట్ క్వాలిటీ కియాక్స్, గుడ్ గ్రాఫిక్స్, గుడ్ సైనేజ్, గుడ్ కప్స్ అండ్ ద కాస్ట్, ఇట్స్ నాట్ గోయింగ్ హ్యాండ్లీ. ఈ 2 విషయాలు నాకెప్పటికీ అర్థం కావు. అందువల్ల నేను అవుట్ అవుతున్నాను. వీళ్ళు చెప్పిన సేల్ పర్ అవుట్లెట్ కి 3 లక్షలు అని చెప్తున్నారు. కానీ ఢిల్లీ లాంటి ఒక ఊర్లో వీళ్ళు ఎక్కువగా సేల్స్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఒక మంచి ప్రైస్ పాయింట్ ఉందంటే నాకు తెలిసినంత వరకు సేల్ ఎక్కువగా ఉండాలి. సేల్స్ తక్కువ అవడం వల్ల, కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల నాకు ఈ మోడల్ అంతగా నచ్చలేదు. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ అవుట్. ఈవెన్ దో ఐ ట్రూలీ ప్రేజ్ యు గైస్, మీరు చాలా బాగా ప్రెజెంట్ చేశారు. తర్వాత ఐ హోప్ నేను మీ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేస్తాను, మీ వీడియోస్ కూడా చూస్తాను. అండ్ హోప్ఫుల్లీ వీ విల్ మీట్ అగైన్. గుడ్ లక్. ఐఎమ్ అవుట్. ఐ థింక్ మీకు ఫండింగ్ దొరక్కపోవచ్చు, కానీ ఒక విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి అటెన్షన్ మీకు లభించింది. ఇక నుంచి కాఫీ చిన్న మార్పుని ఏర్పరిచి ఒక ట్విస్ట్ నిచ్చి మిమ్మల్ని ఎలా ఫోకస్ ఆన్ ట్రాక్ చేస్తుందో చూద్దాం. విషింగ్ యూ బాయ్స్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మళ్ళీ త్వరలోనే ఐడియా బాస్ వేదిక మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఇన్వెస్ట్మెంట్ మాకు దొరకలేదు, బట్ ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇక్కడికి వచ్చిన టైటన్స్ వాళ్ళ ఇండస్ట్రీలో చాలా గొప్ప, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్సైటే నాకు చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది. మనం ఆడియన్స్ క్వశ్చన్స్ ఏంటో విందాం. మీలో ఎవరు అడుగుతారు? నా పేరు యశోలాల్కా. టైటన్స్ అందరినీ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఫండింగ్ ఒక హర్డలా యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ కి, లేదా ఇంకేమైనా ఉందా? చెప్పండి శైలి. అవును, వాళ్ళు యంగ్ అన్నారు కాబట్టి లెట్ మీ ఆన్సర్. నా ఉద్దేశం ఏంటంటే, ప్రారంభంలో ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ ఒక తప్పు చేస్తారు. అంటే వాళ్ళ ఫండింగ్ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అలా చేసి వాళ్ళ ఎనర్జీస్ ని వేస్ట్ చేసుకుని ఐడియా గురించి ఏం ఆలోచించట్లేదు. ఒకవేళ వాళ్ళ ఐడియా బాగుంటే కనుక వాళ్ళకి ఫండింగ్ లభిస్తుంది. మడోదా నుంచి వస్తున్నారు ఒక ఇంజనీర్ ఇంకా ఆర్టిస్ట్ జోడీ. వీళ్ళ ప్రపంచంలో కథలు వినడం, చదవడం ఉండవు, కానీ జీవిస్తారు. ఆ అద్భుతమైన ఐడియా ఏంటి? రెండు తెలుసుకుందాం కృష్ణ ఇంకా భౌతిక్ నుంచి.
నమస్తే టైటన్స్, నేనే కృష్ణ సెతూరా. ఈయనే నా హస్బెండ్ వాతిక్ సెతూరా. నమస్తే టైటన్స్, ఈ రోజు చిన్ననాటి విషయాల గురించి మాట్లాడబోతున్నాను. చిన్ననాటి విషయాలు చాలా అందంగా ఉండేది. తాతయ్య బామ్మ కథల్లో మనం మునిగిపోయి ఉండేవాళ్ళం. కోతి, ఇంకా ముసలి, సింహం, జింక, ఈ అద్భుతమైన కథల్ని విని మనం మన సాంప్రదాయాల్ని నేర్చుకున్నాం. కొన్ని సమయాల్లో ఎక్కువగా నవ్వేవాళ్ళం, కొన్ని సమయాల్లో కోపం వచ్చేసేది. ఈ కథల్లో మనం మునిగిపోయి అలాగే నిద్రపోయేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. స్క్రీన్స్ ఇంకా గ్యాజెట్స్ ఉన్న ఈ లోకంలో పిల్లలతో పాటే రాత్రులంటూ పగళ్ళంటూ గడిచిపోతున్నాయి. ఈ మ్యాన్, ఆ మ్యాన్, అందరి సూపర్ హీరోస్ అద్భుతం. కానీ వీళ్ళ ప్రపంచాల్లో మన పాత కథలు మాయమైపోయాయి. మరిప్పుడు వాళ్ళ తప్పు కూడా ఏముంది టైటన్స్? పాపం వీళ్ళేం చేస్తారు? పిల్లలకి అసలు ముసలి దగ్గరికి కోతిందుకు వెళ్ళిందో తెలీదు, ఇంకా తాబేలు కుందేలెలా ఓడించిందో కూడా తెలీదు. ఈ కథలను అసలు చదవలేకపోతే ఇందులో అసలు ఏముందని వాళ్ళకి ఏం తెలుస్తోంది? అందుకే మేము ప్రారంభించాం స్టోరీ టెయిలర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పిల్లలు స్టైలిష్ బట్టలు మాత్రం వేసుకోరు. కథలని ఒక కొత్త కోణం నుంచి వాళ్ళు చూడగలుగుతారు. ఎందుకంటే టైటన్స్, మేము మా బట్టల్లో డిజైన్స్ మాత్రమే కాదు, కళాచారాన్ని తీసుకొచ్చాం. మా విషన్ ఏమిటంటే, మేము అందరం తాతయ్య బామ్మ అంటూ ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరిగాం. మేము చిన్నప్పుడు ఎన్నో కథలు విని పెరిగాం. మీ చిన్నప్పుడు కూడా మీరందరూ కూడా ఎన్నో కథలు వినే పెరుగుంటారు. వెన్ ఎనీబడీ ఇస్ వెరీ టాకెటివ్, అది బామ్మలు చూసారంటే వాళ్ళకి ఏదో ఒక పనిచి కూర్చోబెడతారు. అండ్ వెన్ ఎనీబడీ ఇస్ ఓవర్ ప్రౌడ్, వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు. సో దాట్ వే స్టోరీ ఇస్ బీన్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ అవర్ మోరల్ అప్బ్రింగింగ్. కానీ ఈ రోజు మన పరిస్థితుల్లో కాలం చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్నదంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం స్క్రీన్ టైం. పిల్లల ఇమాజినేషన్, ఇంట్రెస్ట్ లెవెల్ చాలా తగ్గిపోయింది. అందుకే మేము అనుకున్నాం స్టోరీస్, తర్వాత వాళ్ళ డ్రెస్సులు అమాల్గమేషన్ చేసి ఒక ప్రోడక్ట్ చేసాం. కానీ దాంతోపాటు మేము డ్రెస్సుని మాత్రమే అమ్మడం లేదు, మేము ఓవరాల్ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. మీరు చూస్తున్నారుగా, ఇదొక రీసైకిల్ బాక్స్. బేసికలీ ఇదొక పిజ్జా బాక్స్. దీని బ్యాగ్ ఒక మాస్క్ గా కన్వర్ట్ అవుతుంది. పిల్లలు దీంతో ఆడుకోవచ్చు. లైక్ దిస్. యా, దీస్ ఆర్ ద origamic tortoise and rabbit which can be made from this bill. అన్ని బట్టల్లోనూ ఒక పంచతంత్రం స్టోరీ ప్రింట్ చేసాం. దాంతోపాటు ఒక ట్యాగ్ కూడా ఉంటుంది, అందులో దాని స్టోరీ ప్రింట్ చేసాం. దాంతోపాటు ఒక ఫ్లిప్ బుక్ కూడా వస్తుంది, అది ఆ స్టోరీస్ ని అనిమేట్ చేస్తుంది. సో ఎన్నో దారుల్లో మనం వాళ్ళని స్టోరీస్ వైపుకు తీసుకువెళ్తున్నాం. తర్వాత మా బ్రాండ్ జీరో వేస్ట్ పాలసీని ఫాలో చేస్తుంది. అందువల్ల మిగిలిపోయిన బట్టలతో బరోడాని చుట్టూ ఉన్న రూరల్ విమెన్ తో కలిసి ఈ హ్యాండ్ మేడ్ ప్లస్ టాయ్స్ ని చేస్తున్నాం. సో టైటన్స్, ఇదే మా ఐడియా. వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ద మినిట్ స్క్రీన్ పైకి వెళ్ళగానే ఐ సా ద బ్రాండింగ్. ఇట్ ఈస్ గాట్ ద టచ్ ఆఫ్ క్లాస్ ఆర్ గ్లోబల్ ఫ్లవర్ ఛానల్. దీన్ని మీరు లోకల్ అని అనొచ్చు, బట్ ఇట్స్ అ వెరీ వెరీ గ్లోబల్ వే ఆఫ్ ప్రెజెంటింగ్. ఇప్పుడు వీ హ్యావ్ సీన్ వన్ గ్లాన్స్. ఎస్. స్టిల్ ద పర్పస్ బిహైండ్ ది బ్రాండింగ్ అర్థమయ్యే వరకు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే దీని పర్పస్ ఏంటనేది అర్థం అవదు. విషయం ఏమిటంటే, ఇద్దరు పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఒకరికొకరు తెలీదు. వాళ్ళ కాన్వర్సేషన్ ఎలా మొదలవుతుందంటే, అరే నీ డ్రెస్ లో ర్యాబిట్ ఉందా, నా డ్రెస్ లో గోట్స్ ఉన్నాయా, ఏమిటిది? అండ్ దాట్ విల్ లీడ్ టు నో నేను ఏ స్టోరీ బట్టలు వేసుకున్నాను. అండ్ వీ వాంట్ సర్టన్లీ ఇంట్రడ్యూస్ దెమ్ టు ద స్టోరీస్. ఐ వాంట్ ఆస్క్ యూ, మీరు హస్బెండ్ అండ్ వైఫ్ 3 ఏళ్లుగా కలిసి వర్క్ చేస్తున్నారు కదా, కానీ ఈ హజిల్లో
చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్తాను అవునవును. ఇదిగో ఇదే ఇదిగో, ఇదే అవుతుంది. ఇలాగే జరుగుతుంది. వైఫ్స్ అందరికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే కంప్లైంట్ అది. అరే, లేదు, మీ స్టార్టింగ్ పాయింటే తప్పు సార్ సార్. వైఫ్ ఈజ్ ఆల్వేస్ రైట్. No, no, that is what I'm Sir. saying. అది హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. సో వైఫ్స్ అందరూ మాకు టైం ఇవ్వలేదని చెప్తారు. మేము 24 గంటలు ఒకే ఆఫీస్ లోనే ఉంటాం. సి ఆవిడ ఫెమినిస్ట్, ఆవిడకి టైం అవసరం, మీరు టైం ఇచ్చి అదే తీరాలి. ఇస్తున్నాం కదా మేము His 24 way of hours. saying is, మీరు టైం ఇవ్వడం లేదంటున్నది ప్రతి వైఫ్ కంప్లైంట్. నాది కొంచెం రివర్స్, స్పేస్ ఇవ్వండి అని అడుగుతున్నాను. Yeah, that's what even I thought. మీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? మీ షేర్ హోల్డింగ్ ఎలా ఉంది? దాని గురించి చెప్పండి. ఇది చాలా మంచి క్వశ్చన్. ఐఎమ్ ది 75% హోల్డర్ అండ్ ది 25% హోల్డ్ బై హిమ్. కానీ ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? ఎందుకంటే ఈయన డిజైన్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ అండ్ ఆపరేటింగ్ ఇవన్నీ నేనే చూసుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇంటి పని కూడా. ఓ, ఎవరైతే డబ్బులు లెక్క పెడతారో వాళ్ళకే షేర్స్ ఎక్కువగా ఉంటాయి. then the split is fine. Yes, it is fine. మీరు ఇండియన్ సూపర్ హీరోస్, ఇండియన్ ఫోక్లర్ గా, ఇండియన్ టేల్స్ గా ప్రమోట్ చేయాలని Correct. అనుకుంటున్నారు. పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చిందా? ఎస్ సార్, ఎస్ సార్, చాలా పెద్ద మార్పులు మార్పు వచ్చాయి. వచ్చింది. ఇంకో విషయం ఏమిటంటే కొన్ని పేరెంట్స్ హూ ఆర్ వెరీ బిజీ ఇన్ డే టు డే లైఫ్, దే హ్యావ్ ఎ గిల్ట్ ఆల్సో. రైట్. చిన్న వయసులో మనం విన్న కథలన్నీ, మనం విని పెరిగిన కథలన్నీ మన పిల్లలు వినలేకపోతున్నారే అని. డే కేర్ లో ఎక్కడ వినగలుగుతారు? ఆ అఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మోరల్ బిల్డింగ్ ఎలా వస్తుంది? సరే ఓకే, మీ బాక్స్ కొంటాము, సరే ఓకే, నేను టైం తీసుకొని మీ ఫ్లిక్ బుక్ అయినా చూస్తాను, తర్వాత స్టోరీ రాసుంది అది చదివి చూపిస్తాను. ఎంతవరకు మీ టర్న్ ఓవర్ ఎంత సార్ టిల్ డేట్ 55 lakhs రెవెన్యూ జనరేట్ చేశాం. ఈ 3 ఏళ్లలో? ఎస్ సార్. Yeah. ఈ ఏడాది రెవెన్యూ ఎంత? ఈ సంవత్సరం రెవెన్యూ అరౌండ్ 9 lakhs సార్. మీరు ఎలా సేల్ చేస్తున్నారు? ఏ ఛానల్ ఉపయోగించుకుంటున్నారు? బేసిక్లీ వీఆర్ సెల్లింగ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ అండ్ ఎగ్జిబిషన్ పాపౌట్స్. అందులో మేము మా వెబ్సైట్స్, అందులో కొన్ని మార్కెట్ ప్లేసెస్ లైక్ ఫస్ట్ క్రై అండ్ మింత్రాలో అవైలబుల్ ఉంది. ఎగ్జిబిషన్ లో పర్సెంటేజ్ సేల్ ఎంత అవుతుంది? ఆన్లైన్ లో ఎంత అవుతుంది? సో ఇఫ్ యూ డూ దిస్ ఫ్లిప్, ద వెబ్సైట్ ఇస్ అరౌండ్ 60%, 20% ఇస్ అరౌండ్ మార్కెట్ ప్లేసెస్ అండ్ 20% టు ఎగ్జిబిషన్స్. మీ ప్రైస్ పాయింట్స్ గురించి చెప్పండి. మా దగ్గర ఉన్న స్లీప్ వేర్ 699 కి వస్తుంది అండ్ ఎథనిక్ వేర్స్ 8 years కి పైపడ్డ వాళ్ళకి మాక్సిమం 2200, Which is very competitive. which is very competitive for the quality of the fabric, for the experiential package we are offering. మీ ప్రాఫిటబిలిటీ గురించి చెప్పండి. Okay. సార్ ఇప్పటి వరకు we have not reached the break even. Last year when we about to reach break even, but మేము మా డిజిటల్ ఏజెన్సీ మార్చుకున్నాం. ఎందుకంటే మేము ఫాల్స్ మార్కెటింగ్ లో పడిపోయాం. correct. పాలసీ ఆఫ్ Policy. మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇంత ఇచ్చేయండి, మీకు 3 నెలల్లో 3 లాభం ఇస్తాను అని. మేము చాలా ఆశపడ్డాం. అందుకే we didn't reach the profit point. We are not profitable. మీ ఆస్క్ ఎంత? మీరు మాతో పాటు కలిసి ఉండాలి, మీ ఎక్స్పర్టీస్ మాకు కావాలని అనుకుంటున్నాం, ఈ బ్రాండ్ ని పైకి తీసుకువెళ్లాలని అనుకుంటున్నాం. అందుకని మేము అడిగేది 75 lakhs rupees ఆన్ కన్వర్టబుల్ నోట్ అట్ 20% డిస్కౌంట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. మీరు రైస్ చేసింది 75 లక్షలు. ఇది దేనికోసం యూజ్ చేస్తారు? సార్ దీంతో మేము నెక్స్ట్ ఇయర్ ఇన్వెంటరీ చేయాలి, బికాస్ మేము రీటైల్ మార్కెట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మాకు వెరీ లిమిటెడ్ టీమే ఉంది. సో ఐ వాంటెడ్ టు టీమ్ ఎక్స్పాన్షన్ యాజ్ వెల్. నా తరఫు నుంచి 25 lakhs ఆఫర్ ఇస్తున్నాను. ఓకే. మనీ విల్ బి యూస్డ్ కంపల్సరీలీ ఓన్లీ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్, ఓకే. కన్వర్షన్ అట్ ఎ ఫ్యూచర్ డేట్ అట్ ఎ ప్రీ డిసైడెడ్ రేట్. ఓకే. All the best. I am not going to invest, but I like the concept. థ్యాంక్ యూ. Thank you, sir. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక టైటన్ ఎస్ అన్నారు, ఇంకో టైటన్ నో అన్నారు. మిగతా టైటన్స్ మనసు మార్చుకునే ముందు ఒకసారి మార్కెట్ డిమాండ్ తెలుసుకుందాం. అవును. సో ఆడియన్స్, మీ టైం ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది. Thank you all. థ్యాంక్ యూ. Congratulations. సందేశ్ గారు, ఇప్పుడు జనం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు, ఇక మీరు కూడా మీ మనసుని మార్చుకోవాలనుకుంటున్నారా? ముందు వీళ్ళిద్దరూ ఏం చెబుతారో విందాం, తర్వాత ఒకవేళ నేను మీకు ఆఫర్ చేయాలంటే, ఎందుకంటే ఇది మెంటర్షిప్ ఇంకా ఐడియా బాస్ వేదిక,
నేను మీకు గ్యారంటీగా నెలకి 2 రోజులు బిజినెస్ డెవలప్మెంట్ హెల్ప్ చేస్తాను. దానికి ఎక్స్చేంజ్గా నేను మీ దగ్గర నుంచి నాకు 5% ఈక్విటీ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వితౌట్ ఇన్వెస్టింగ్ మనీ బట్ ఇన్వెస్టింగ్ టైమ్ టు బిల్డ్ దిస్ బిజినెస్. ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇది చాలా అద్భుతమైన విషయం. కానీ దీని గురించి ఆలోచిస్తాం సార్, తప్పకుండా ఆలోచిస్తాం. నీ ఉద్దేశం ఏమిటో నాకు చాలా బాగా అంటే తెలుసు. మీ ఆఫర్ చాలా విచిత్రంగా ఉంది సార్. ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ దాట్ నాకంటూ ఒక పెద్ద విమెన్ కమ్యూనిటీ ఉంది. 2 షీ ద పీపుల్ Yes, అండ్ ma'am. గాయత్రి. అది పబ్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయిండొచ్చు, లేకపోతే కన్స్యూమర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అయిండొచ్చు. ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ దాట్ యాజ్ మై పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, I don't want 5%. I'm happy with 2% equity, but I would like to offer a very organic path which includes mentorship and access to my communities. But I'll leave you to think about this. Okay, right now we have 3 offers. ఎస్, ఇప్పుడు మీకు 3 ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ గురించి మీరు బాగా ఆలోచించుకోవడానికి మీకు టైం ఇస్తాం. లాంచ్ Sure. వెళ్ళి ఆలోచించుకోండి, ఎవరితోనైనా డిస్కస్ కూడా చేసుకోండి. తర్వాత వచ్చి మాకు చెప్పండి మీరు ఏ టైటన్ తో చేతులు కలుపుతారు, లేదంటే ముగ్గురుతోనూ చేతులు కలపొచ్చు. సార్ నన్ను మర్చిపోకండి సార్, వీళ్ళిద్దరి తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను. అయ్యో అలా కాదు సార్, మేము వెయిట్ చేస్తున్నాం సార్. మీరు మళ్ళీ గేమ్ లోకి తిరిగి వచ్చారు. నేను ఎందుకని గేమ్ కి మళ్ళీ తిరిగి వచ్చానంటే, జెమీకి మీరు వాల్యుయేషన్ ఇచ్చారు. ఆ వాల్యుయేషన్ లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తర్వాత నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. Yes, sir. ఎందుకంటే మీకు డబ్బులు మేజర్గా ఇన్వెంటరీకి కావాలి. అది బెటర్ టూల్. అది నేను మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ టిపికలీ 10-12% దొరుకుతుంది. నేను 8%కి మీకు 50 లక్షల రూపాయలు లోన్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈక్విటీతో ఇవ్వాలనుకోవట్లేదు. బిజినెస్ ప్రాఫిటబుల్ అయిన తర్వాత నేను దాన్ని ఈక్విటీగా కన్వర్ట్ చేయగలను అట్ ద వాల్యుయేషన్ దట్ టైం. ఇది బంపర్ ఆఫర్ అండి. That's also a good offer. సో యూ గైస్ బిజినెస్ లాంజ్ లోకి వెళ్ళి ఆలోచించుకోండి, కావలసినంత టైం తీసుకోండి. కట్ చేసి ఆరిగామి చేసి వెరీ గుడ్. చాలా అద్భుతంగా చేశారు. చాలా థాట్ Very ప్రాసెస్ nice. ఉంది. Yes. అలాగే దీన్ని చూడండి, ఇది ఈ బాగుంది ఏజ్ కదా? లో ఉన్న పేరెంట్స్ అందరికీ ఇది చాలా అవసరం. ఇప్పుడు ముగ్గురు మనకి ఆఫర్ ఇచ్చారు. ఇందులో ఏది ఓకే అని చూద్దాం. సో వి విల్ సే సారీ టు దిస్ అండ్ వి విల్ సే ఆస్క్ హిమ్ టు జాయిన్ టుగెదర్ అండ్ బెటర్ దీస్ 3 కమ్ టుగెదర్ అండ్ దెన్ దే విల్ ఆస్క్ ఈక్విటీ. ఓ క్యాల్కులేటర్ కూడా తీసుకొచ్చారా? మరి business అంటే అంటే మీరే అంతేగా. చూడండి, ఇంజనీర్ ఇంకా ఆర్టిస్ట్ లా ఈ జంట Business అంటే చాలా calculations ఏ calculations చేశారు. First of all, thank you all to be on board for us. This is more what we are expecting and what we are needing. We are okay with and we are Most very happy. most welcome, ఇప్పుడు very మాకు good. Most 4 welcome. mentors ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Very good. చేతులు కలపండి. Thank you so much, sir. Thank you so much. So congratulations. Thank you so much. The offer ki చాలా thanks. Yeah. Thank you so much. Thank you. Yeah. కృష్ణ మేడం, మీరు ఇక్కడికి వచ్చారు, ఏం ఆలోచించి వచ్చారు? ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నర్వస్గా ఉన్నాను. మేము ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ని పిచ్ చేస్తున్నాం. మాకు ఎన్నో విషయాలు తెలియకుండానే ఉన్నాయి. టు బి ఫ్రాంక్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నాకు చాలా విషయాలు తెలీదు. మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. మేము ఎలా ముందుకు వెళ్ళాలో మాకు తెలియదు. ఐఎమ్ వెరీ ఎమోషనల్ యాక్చువల్లీ. మీ కళ్ళలో నీళ్లు చూస్తేనే మాకు అర్థమవుతోంది. బట్ ఈ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ 100% ఆడియన్స్ పోల్ వల్లే. 4 జడ్జెస్ నాతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీఆర్ డూయింగ్ సంథింగ్ రైట్. ఎన్నో సాక్రిఫైసెస్ చేసాం, ఎన్నో లేట్ నైట్స్ రన్ చేసాం. నా కొడుకు నాతో స్టూడియోలోనే నిద్రపోతాడు. సో దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మూడో పార్ట్నర్. మై సన్, You deserve a really big hug. థ్యాంక్ యూ. మీరు బిజినెస్ ని సృష్టించిన విధానం ఇంకా మీ
హజల్స్, I know. స్ట్రగుల్స్, ఇంకా మీరు చేసిన మిస్టేక్స్, ఇంకా అందులోంచి మీరు ఎలా బయటపడ్డారు నాకు తెలుసు. యాజ్ అ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ చాలా చాలా మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. తన సూపర్ ఉమెన్ మ్యామ్, సూపర్ ఉమెన్. యు డిజర్వ్ దట్ 75% షేర్. 100 కూడా పెట్టుకోనివ్వండి మ్యామ్, నాకు అక్కర్లేదు. ఐడియా బాజ్ ఈ వేదిక అద్భుతం. Yes. ఇది మీలాంటి ఐడియా బాజ్ లైఫ్లో ఫస్ట్ టైం తను పిచ్చిస్తున్నారు. వాళ్ళకి మన టైటన్స్ అందరూ ఫండింగ్, సపోర్ట్, మెంటర్షిప్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. స్ట్రాటజిక్ పార్ట్నర్ అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. చూస్తూ ఉండండి ఐడియా బాస్.